హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఎంతకాలంగానో వెయిట్ చేస్తున్న దేవరా సినిమా తనకి థియేటర్లో అయితే వచ్చేసింది. 6 సంవత్సరాల ఆకలి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ది. సోలో హీరోగా పెద్ద చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూసిన తర్వాత త్రిపురాల తర్వాత ఇదే మొదటి చిత్రం కావటం, దీనికి కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ఇవన్నీ కాకపోవడంతో ఆకలితో ఉన్న ఫ్యాన్స్కి దేవర ఆకలి తీర్చిందా లేదా ఇప్పుడు ఈ రివ్యూలో మనం చూద్దాం. టోటల్గా స్టోరీ ప్లాట్ మనం తీసుకున్నట్లయితే ఇది 1980s 1990స్లో జరుగుతున్న స్టోరీ లాగా డైరెక్టర్ మనకి చెప్పడం జరుగుతూ ఉంది. అలా జరుగుతూ ఉండగా ఒక నటోరియస్ దయలేని మరణానికే భయం పుట్టించేటువంటి క్యారెక్టర్ దేవరాది. అటువంటి క్యారెక్టర్ గల వ్యక్తి గురించి కొంతమంది వెతుక్కుంటూ వస్తారు. వారికి ఆ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడంలో ఆ దేవర యొక్క క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక 4 గ్రామాల చుట్టూ ఎర్ర సముద్రం ఏరియాలో ఉన్నటువంటి ఒక 4 గ్రామాల చుట్టూ ఈ కథ మొత్తం జరుగుతూ ఉంటుంది. వీళ్ళ జీవనాధారం కోసం కొన్ని తప్పులు చేస్తూ వీళ్ళు బ్రతికేస్తూ ఉంటారు. అలా తప్పు దారిలో పోతున్న వీళ్ళకి ఒక నేవీ ఆఫీసర్ జీవితంలో జరిగినటువంటి ఆ రియల్ స్టోరీ ఏదైతే ఉందో అది దగ్గర నుంచి చూసిన దేవర తన మార్గాన్ని మార్చుకోవాలని చూస్తాడు. అలా మార్చుకునే క్రమంలో చాలామంది శత్రువులు అవుతారు. వాళ్ళందరినీ ఎలా గెలిచాడు అనేది స్టోరీ. అయితే ఇందుట్లో దేవర కొడుకు వారా ఉంటాడు. ఇతను చాలా భయస్థుడిలాగా సినిమా మొత్తం డ్రైవ్ చేసిన డైరెక్టర్. క్లైమాక్స్లో మాత్రం చాలా పీక్స్కి తీసుకెళ్ళి వదిలేస్తాడు. జాహ్నవి కపూర్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్లో వస్తుంది. చాలా తక్కువ సీన్స్ ఉంటాయి. ఒక సాంగ్ మాత్రం మీకు తెలుసు కదా, చుట్టమల్లే చుట్టేస్తాడు. ఆ సాంగ్ మాత్రం హై పిక్చరైజేషన్. జాహ్నవి కపూర్ కూడా చాలా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ టోటల్ సినిమా మొత్తం మనం చూసుకుంటే నేను స్టోరీ లైన్ మొత్తం చెప్పలేను, కానీ చాలా హైలైట్స్ ఉన్నాయి. ఒకటి, సినిమా స్టోరీలో ఎలివేషన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. నెంబర్ 2, ఏదైతే సముద్రంలో ఇంట్రొడక్షన్ సీన్ ఉందో జూనియర్ ఎన్టీఆర్ది, మన బ్రీత్ అలా హోల్డ్ చేస్తూ ఉంటుంది. అనిరుద్ధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో బీజిఎం మనల్ని అలా హైప్కి తీసుకెళ్ళి వైబ్రేషన్ మనలో క్రియేట్ చేస్తుంది. అది మాత్రం 100% పక్కా చెప్పగలుగుతాం. అంతేకాదు ఆయుధ పూజ, ఆయుధ పూజ సాంగ్లో ఎన్టీఆర్ డ్యాన్స్ కానీ, అదేవిధంగా ఇంటర్వెల్ బ్యాంగ్లో ఒక మంచి ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, అది కానీ అద్భుతంగా ఉంటాయి. టోటల్గా క్లైమాక్స్కి వచ్చేసరికి క్లైమాక్స్లో ఫైట్ కూడా బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఎంత హైప్లో వెళ్తూ ఉందో, ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అలా వెళ్తూ ఉందో, ఇంటర్వెల్ బ్యాంక్కి పర్ఫెక్ట్గా పీక్స్కి వెళ్తుంది. ఆ పీక్స్కి వెళ్ళినటువంటి ఆ బ్యాంగ్ని సెకండ్ హాఫ్లో అలాగే కంటిన్యూ చేయలేకపోయాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్ మనకు కొంచెం అరే ల్యాగ్, ఫస్ట్ హాఫ్ హైప్ ఉండలేదు, ఏంటి డ్రాప్ అయిపోతుంది, కామెడీ వస్తుంది, ఏదో పెళ్ళి డ్రామా ఏదో జరుగుతుంది లవ్ స్టోరీ లాగా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అట్ ద సేమ్ టైం క్లైమాక్స్లో కూడా తీసుకెళ్ళి మళ్ళీ పీక్స్కి తీసుకెళ్ళి డైరెక్ట్ వదిలిపెడతాడు. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఆలోచించాల్సింది, స్టోరీ చెప్పేటప్పుడు డైరెక్టర్ ఎంత పీక్స్లోకి తీసుకెళ్ళాడో, క్లైమాక్స్లో ఎంత పీక్స్ దగ్గర వదిలేశాడో ఆలోచిస్తే ఏదో కొన్ని రిఫరెన్స్లు గతంలో మనం చూసిన కొన్ని సినిమాలు తాలూకు రిఫరెన్స్లు మన బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి. అది కట్టప్ప, బాహుబలిలో కట్టప్ప క్యారెక్టర్ లాగా మనం ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే కొన్ని సీన్స్ ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతూ ఉంటాయి. దీని తర్వాత ఇది జరిగింది, దీని తర్వాత ఇది జరిగింది. సెకండ్ హాఫ్ లీడ్ కోసమే డైరెక్టర్ ఇలా చేయించాడు, కొడుకుతో తండ్రిని అనేసి కొడుకుతో తండ్రిని చంపించాడు. ఈ ట్విస్ట్ తెలిసిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి ఆడియన్స్కి కొద్దిగా డ్రాగ్ అయిన ఫీల్ వస్తూనే ఉంటుంది. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారి పెర్ఫార్మెన్స్ కానీ, ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు వీళ్ళందరూ కూడా వారి క్యారెక్టర్లకి న్యాయం చేసుకున్నట్టుగా అయితే 100% మనం చెప్పొచ్చు. కానీ జాహ్నవి కపూర్కి మాత్రం న్యాయం జరగలేదు సినిమాలో. తనది చాలా చిన్న క్యారెక్టర్. సెకండ్ హాఫ్లో ఏమన్నా క్యారెక్టర్ పెరుగుతుంది అని చూడాలి. చాలా చిన్న క్యారెక్టర్.
ఫస్ట్ నుంచి ఒక పిరికివాడిని చేసే పిరికివాడిగా ఉన్నవాడు ఒక్కసారిగా ఉగ్ర రూపం ధరిస్తే ఎలా ఉంటుందో దానికి తాలూకా రిఫరెన్సెస్ చాలా ఉంటాయి ఈ సినిమాలో. ఓవరాల్‌గా చెప్పాలంటే సినిమా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొనైతే వెళ్ళొద్దు. ఇప్పుడు ఏ పాయింట్స్ అయితే నేను మీకు చెప్పానో, ఆ పాయింట్స్ అయితే కంపల్సరీగా సినిమాలో ఉంటాయి. హీరో ఇంట్రడక్షన్ అదిరిపోతది. ఫస్ట్ హాఫ్ మొత్తం అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సెస్‌తో, ఎలివేషన్స్‌తో అద్భుతంగా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంక్ వరకు. సెకండ్ హాఫ్ డ్రాప్ అవుతుంది. క్లైమాక్స్ యాజ్ ఇట్ ఈస్‌గా నేను మీకు చెప్పాను. ప్రతి ఒక్కరి జీవితంలో చెడు వ్యక్తి మంచిగా మారటానికి ఒక సిట్యుయేషన్ అవసరం అవుతుంది. ఆ సిట్యుయేషన్‌ని ఈ కొరటాల శివ కరెక్ట్‌గా ఒక నేవీ ఆఫీసర్ దగ్గర దాన్ని ఓపెన్ చేసి, దాన్ని ట్రీట్ చేసిన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. టోటల్‌గా మీకు చెప్పాలంటే ఈ సినిమాలో మీరు భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని పోతే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా సినిమా చూస్తే చాలా సాటిస్ఫాక్షన్‌గా బయటకొస్తారు. పాటలు ఒక సాంగ్ తీసేసారు అది మనకు తెలిసిందే. 'చుట్టమల్లె' సాంగ్ ఒక 3 సాంగ్స్ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ అయితే డాన్స్ కానీ, యాక్టింగ్ గానీ మొత్తం ఓవరాల్ ఇంకా మనం వీఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీఎఫ్ఎక్స్ వాటర్‌లో జరిగేయన్ని అద్భుతంగా ఉన్నప్పటికీ కొన్ని క్లారిటీగా మనకు తెలిసిపోతూ ఉంటాయి. అరే! ఇదేంటి ఊరికే ఫ్లై అవుతున్నారు అంటే రియాలిటీ మిస్ అవుతది షార్ట్స్‌లో. కొన్ని షార్ట్స్‌లో యాక్షన్ సీక్వెన్సెస్‌లో. దానివల్ల ఆ రియాలిటీ మిస్ అవ్వటం వల్ల మనకు కొంచెం అరే! ఏదో పోయిందని ఫీల్ అయితే ఏంటి ఇట్లా చేసారని ఫీల్ అయితే వస్తుంది అది. బట్ ఓవరాల్‌గా సినిమా చూసుకుంటే మాత్రం ఏం ప్రాబ్లమ్ లేదు. హ్యాపీగా ఎళ్లి ఫ్యామిలీతో చూసుకోవచ్చు సినిమానైతే. కాకపోతే రక్తపాతమే కొంచెం ఎక్కువుంటది. దాన్ని కూడా మనం కొద్దిగా ఆలోచించి చూడాలి. వాటెవర్ ఇట్ ఈస్ అల్టిమేట్‌గా ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ తీద్దామని ఒక హిట్ సినిమా తీసినట్టుగా చెప్పుకోవచ్చు. దీనికి రివ్యూ ఇంతవరకే. ఇంతకన్నా నేను సినిమా గురించి ఎక్కువ చెప్పకూడదు. బాగోదు కూడా. ఇంకోటి సైఫ్ అలీ ఖాన్‌కి జూనియర్ ఎన్టీఆర్‌కి జరిగే ఒక ఫైట్ కూడా చాలా చాలా బావుంటుంది. అది ఓవర్ నైట్ ఫైట్‌లా ఉంటుంది. అది కూడా చాలా బావుంటుంది. చూడండి ఒకసారి సినిమా మొత్తం. సో, ఇది 'దేవరా' గురించిన రివ్యూ. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.